మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు గుర్తొచ్చింది. మీకు నాతో పనేంటి? యాండి, ఆ రోజు మీ స్కూటీని బాగు చేస్తే మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా. అవును, అయితే ఆ సంగతి మా రహీం చాచాకి చెప్తే అలా హెల్ప్ చేశాక డబ్బులు తీసుకోవడం తప్పన్నాడు. అందుకే ఇందాక మీరు మా టీ కొట్టు ముందు నుంచి వెళ్తూ ఉంటే ఈ డబ్బుని తిరిగిద్దామని పిలిచాను. రహీం అని స్కూటీ మీద వచ్చేస్తున్నారు. అందుకే నేను మీ వెనకే పరిగెట్టుకుంటూ వచ్చాను. ఏంటి, అంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చారా? అవును, ఎలాగైనా మీ డబ్బుని మీకు తిరిగిచ్చేయాలంటే తప్పదు కదా. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. అయినా 400గా తిరిగిచ్చేయాలా? ఒక్క రూపాయి అయినా సరే సాయం చేసినందుకు ప్రతిఫలంగా తీసుకోకూడదని మా రహీం చాచా చెప్పాడు. ఇదిగోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ సారీ. ఏం పర్లేదండి, ఉంటాను. సిన్సియారిటీ అనే మాటకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నాడు. ఫలితాల్ని కూడా ఆశించని ఈ ఆపద్ బాంధవుడు ఎవరో. పూజ, ఏంటమ్మా కరెన్సీ నోట్లని కొత్తగా చూస్తున్నట్టు ఆ చూపేంటి? అన్నయ్య, ఇవి కరెన్సీ నోట్లు మాత్రమే కాదు, కల్లా కపటం తెలియని ఒక స్వచ్ఛమైన మనసుని గుర్తు చేసే జ్ఞాపకం. పూజ, నువ్వేమంటున్నావో మాకైతే అర్థం కావడం లేదు. వదినా, చేసిన సహాయానికి ప్రతిఫలాన్ని కూడా ఆశించని మనుషులు ఈ కాలంలో కూడా ఉన్నారంటే నువ్వు నమ్మగలవా? ఎవరా మనిషి? అసలేం జరిగింది? వదినా, మొన్న నేను స్కూటీ మీద కాలేజ్కి వెళ్తుంటే దారిలో ట్రబుల్ ఇచ్చింది. ఎంత ట్రై చేసినా స్టార్టే కాలేదు. అప్పుడు ఒక అతను తనంతట తానే వచ్చి నేను అడగకుండానే హెల్ప్ చేశాడు. అందుకు బదులుగా నేను థ్యాంక్స్ చెప్పి ఈ 400 రూపీస్ ఇచ్చాను. ఇస్తే మళ్ళీ ఆ డబ్బు నీ చేతికి ఎలా వచ్చింది? నిజంగా అతను చాలా మంచివాడిలా ఉన్నాడు. సహాయం చేసినందుకు డబ్బు తీసుకోకూడదని వాళ్ళ చాచా చెప్పాడంట. అందుకే ఇవాళ నేను స్కూటీ మీద వస్తున్నప్పుడు నన్ను చూశాడంట. నాకీ డబ్బులు తిరిగివ్వడానికి 2 కిలోమీటర్స్ నా స్కూటీ వెనకాల రన్నింగ్ చేస్తూ మన ఇంటి దాకా వచ్చాడు. మై గాడ్, ఆఫ్టర్ ఆల్ 400 రూపీస్ తిరిగి ఇవ్వడం కోసం అంత కష్టపడ్డా? ఆ కష్టం వెనుక తన నిజాయితీ కనిపిస్తోంది. పూజ, ఎక్కడున్నారు? ఎవరతను? అదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నారే. 400 ఇవ్వడానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారంటేనే అతని మంచితనం అర్థమవుతోంది. భగవంతుడా, ఎక్కడ ఉన్నా అతన్ని చల్లగా కాపాడు. బేటా, నేను కిరాణా కొట్టు దాకా పోయేస్తాను. హో, వెళ్ళరా చాచా. ఎవరైనా వస్తే వాళ్ళందరికీ నేను చాయిస్తానుగా. వేడివేడి అల్లంటి తాగండి బాబు అని చెప్తా. అచ్చా బేటా, నేను పోయేస్తాను. మళ్ళీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? టీ కొట్టుకెందుకు వస్తారు? టీ తాగాలనే కదా. అయితే కూర్చో, నీకోసం స్పెషల్గా టీ తీసుకొస్తాను. అబ్బో, నీకు టీ చేయడం కూడా వచ్చా? వచ్చా ఏంటి, బ్రహ్మాండంగా వచ్చు.
ఇది మా రహీం చాచా టీ కొట్టు. చాచా లేనప్పుడు ఇక్కడంతా మనమే తెలుసా? అయితే నీ చేత్తో చేసిన గుమగుమలాడే టీ తాగొచ్చన్నమాట. కూర్చో, తీసుకొస్తాను. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ. అంత హడావిడి ఎందుకు? చూసుకోవద్దు. మళ్ళీ నీకు టీ ఇద్దామని. గొప్ప పనిమంతుడివే, జరుగు. వద్దు, మాట అంటే మాటే. నా చేత్తో టీ తాగి ఎలా ఉందో నువ్వు చెప్పాల్సిందే. సరే. ఇందా. బాగుందా? పంచదార వేస్తే ఇంకా బాగుండేది. అబ్బా, మర్చిపోయాను. మళ్ళీ ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకా నవ్వు? నా నవ్వు నా ఇష్టం. నా మూతి నా ఇష్టం. అదుగో మళ్ళీ ఎందుకో చెప్పమంటే. చెప్పినా నీకు అర్థం కాదు. ఏంటో మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోవడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. అంకుల్, ఎవరేమే? నీ ఫ్రెండా? అవును రోజీ, నాతో పాటే మా క్వారీలోనే పనిచేస్తుంది మళ్ళీ. తనేమో సైకిల్ కొట్టు జానీ గారి కూతురు, చలాకీ పిల్ల. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అబ్బో, మీరిద్దరూ క్షణాల్లోనే కలిసిపోయారే. గర్ల్స్ గర్ల్స్ ఫ్రెండ్స్. చిన్నైనా పెద్దయినా ఆడపిల్లల మిట్టే కలిసిపోతాం. మళ్ళీ నీ ఓని సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఈ మాటల్ని తన నోటి నుండి వినాలని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. అబ్బే, బొత్తిగా ఇది లేదు. అన్నీ నేనే నేర్పించాలేమో. అదిగో రోజీ, కారణం లేకుండా ఎవరైనా నవ్వుతారా చెప్పు? నీకు తెలియదులే అంకుల్, ఆడపిల్ల నవ్విందంటే చాలా అర్థాలుంటాయి. ఏయ్ రోజీ, చిన్నపిల్లవి ఏంటా మాటలు? చిన్నపిల్లనైతే అర్థం కాకపోవడానికి నేనేమైనా బుద్ధునా? అదేం లేదు. ఏయ్, ఇందాక తను, ఇప్పుడు నువ్వు, ఎందుకా నవ్వులు? ఏయ్, నేనేం బుద్ధుని కాదు. సరేలే, టీ ఎంత? వద్దు, సొంత వాళ్ళకి టీ ఇస్తే డబ్బులు తీసుకోకూడదని మా చాచా చెప్పాడు. ఏమన్నావు? సొంతోళ్ళకా? కాదా మరి? నువ్వు నేను ఒకే చోట పనిచేస్తున్నావంటే ఒకళ్ళకొకళ్ళం సొంత వాళ్ళు అన్నట్టే కదా అర్థం. రే, నువ్వు అమాయకంగానే చెప్పినా ఆ మాటే నిజమైతే ఎంత బాగుంటుందో.